శ్రీమాత్రే నమః. నాకు ఈరోజు కొంతమంది కొన్ని వీడియోస్ పంపించారనమాట. ఆ వీడియోస్ చేసినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే వీళ్ళందరికీ టార్గెట్ బ్రాహ్మణ్ అనమాట. ఆ ఇంటర్వ్యూ చేసే అమ్మాయి ఆ ఇంటర్వ్యూ స్టార్టింగ్ ఏం చెప్పింది అంటే బ్రాహ్మణుల మాంసం తినటం తప్ప రైట అంటే ఇంక వేరే టాపిక్ ఏం లేదా. ఆ అమ్మాయి ఎప్పుడు ఎవరిని ఇంటర్వ్యూ చేసినా బ్రాహ్మణులు మాంసం తింటే తప్పు లేదా అంటుంది. అలాగే బ్రాహ్మణ అమ్మాయి ఉంది కదా, ఒక అమ్మాయి చిన్నపిల్ల చైల్డ్ ఆర్టిస్ట్, ఆ అమ్మాయికి మాంసం తినిపించడంలో కూడా పాపం ఈ అమ్మాయే సహాయం చేసింది. పైగా చిన్నపిల్ల మాంసం తింటే తప్పేంటి, ఆ అమ్మాయి తింటాను అని చెప్తోంది అంటూ మెత్తమెత్తగా సన్నయ్య నొక్కులు నొక్కుంటూ పాపం వీడియోలో చెప్తోంది. ఆ మాట్లాడే అతను ఏం చెప్తున్నాడు అంటే చిన్నపిల్ల తెలియక తింది, రేపొద్దున్న అది తప్పు అని తెలుసుకుంటే మానేస్తుంది. 20 ఏళ్ల వయసున్న అబ్బాయికి అయితే మనం చెప్పగలం గాని చిన్నపిల్లలకి ఏం చెప్తాము అంటున్నారు. మీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తప్పు చేయి నాన్న, పెద్ద అయిన తర్వాత తప్పు తెలుసుకుంటావు అప్పుడు మానేస్తావు అని చెప్పి ఊరుకుంటారా మీరు? ఊరుకోరుగా. తప్పు చేస్తే చావు కొట్టి చెవులు మూస్తారుగా, మూయకుండా ఉంటారా? తిట్టకుండా ఉంటారా? దండించకుండా ఉంటారా? 20 ఏళ్ల తర్వాత ఆ అబ్బాయికి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు వింటారా? వినరుగా. మరి అలాంటప్పుడు అక్కడ ఒక న్యాయము ఇక్కడ ఒక న్యాయము వచ్చేసిందా? అయినా ఆ పిల్ల బ్రాహ్మణ అని తెలిసిన తర్వాత, ఆ అమ్మాయి బ్రాహ్మణులు మాంసం తినరు అని చెప్పిన తర్వాత కూడా మీకు తెలుసుగా ఆ అమ్మాయి అంటే చిన్నపిల్ల, ఆ పిల్లకి తెలియదు, తెలిసి తెలియని వయసులో ఏదైనా మాట్లాడుతుంది. మరి మీకు తెలుసు కదా బ్రాహ్మణులు మాంసం తినకూడదు, మనం అలా బ్రాహ్మణులకి మాంసం పొరపాటున తినిపించినా మనకి పాపం తగులుతుంది, అలాంటిది కావాలని వాళ్ళు బ్రాహ్మణులని తెలిసినా కూడా మన మాంసం తెప్పించి పెట్టాము అంటే అది ఎంత పాపము అనేది మీకు అనిపించలేదా? తేలిగ్గా దొరికారు కాబట్టి బ్రాహ్మణని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కూడా మీకు బ్రాహ్మణ అని అంటే తప్ప ఆ వీడియోస్ గాని అలాగే ఆ ఇంటర్వ్యూ గాని వెళ్ళదా? బ్రాహ్మణ పేరు చెప్పుకునేనా మీరు వ్యూస్ సంపాదించుకుంటున్నారు? ఎందుకంత ద్వేషం? బ్రాహ్మణుని కించపరుస్తున్నాము అని అనుకుంటున్నారు కానీ బ్రాహ్మణుని కాదు మీరు కించపరుస్తుంది, హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారు. అది మీరు ముందు గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఇంకొక మాట అడిగారు కదా, వేణుస్వామిని అడిగే దమ్ము లేదు గాని అని. వేణుస్వామిని అడిగానో లేదో ఒకసారి వీడియోస్ చూసుకుంటే అర్థం అవుతుంది బాగా. అయినా అతను వామాచార పద్ధతిలో అతను ఏవో పూజలు చేసుకుంటున్నాడు. అయినా అతన్ని మేమేమి బ్రాహ్మణ అనేమి పిలవటం లేదు కదా. వేణుస్వామిని అడిగే దమ్ము లేదు అని అంటున్నారు. వీడియోలు చూస్తే అర్థమవుతుందమ్మా బంగారం. కాబట్టి వాళ్ళననలేదు వీళ్ళననలేదు అని చెప్పి చూడకుండా స్టేట్మెంట్లు ఇచ్చేయకండి. ఆ పెద్ద ఛానల్ వాళ్ళు కాబట్టి పాపం భయపడిపోయి ఆ వీడియోని తీసేశారు. అదే నా ఛానల్లో పెట్టిన వీడియోనైతే నేను తీసి ఉండేదాన్ని కాదు అని ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. బ్రాహ్మణ కమ్యూనిటీకి ఇబ్బందిగా వచ్చిన ఏ మాటలు మాట్లాడినా సరే ఊరుకునే ప్రసక్తే లేదు. ఫస్ట్ మీరు అది కూడా అర్థం చేసుకోండి. మీరు ఇష్టం వచ్చినట్లు బ్రాహ్మణులను టార్గెట్ చేసి మాట్లాడితే సహించం. అదే మీరు బ్రాహ్మణులు మాంసం తింటున్నారా, తింటారా, తినచ్చా అని 100 ప్రశ్నలు వేశారు కదా, మిగతా వాళ్ళని ఎవరినైనా అక్కడ కూర్చోపెట్టి ఇప్పుడు మీరు అడుగుతున్న మాటలు మాట్లాడగలరా? ఒక జైనుణ్ణి గాని అలాగే ఇంకొక మాంసం తినని వ్యక్తిని గాని తీసుకొచ్చి కూర్చోపెట్టి మీరు ఇలా చేస్తారా అలా చేస్తారా అని మీరు అడగగలరా? ఇంకొక మతస్థుణ్ణి తీసుకొచ్చి వాళ్ళ మత ధర్మాలను ఎత్తి చూపించగలరా? బ్రాహ్మణులు లోకుగా కనిపించారు కాబట్టి బ్రాహ్మణుల గురించి అసహ్యంగా మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడ లేరండి తప్పులు చేసేవాళ్ళు? అందరూ స్వచ్ఛంగా 100% నీతి నిజాయితీగా ఉన్నారా? మరి అలాంటప్పుడు బ్రాహ్మణులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు టార్గెట్ చేసి వీడియోలు చేస్తున్నారు? ప్రతి వాడు వీడియోస్ పెట్టేటప్పుడు కూడా అంతే, భర్తని గెంటేసిన బ్రాహ్మణ స్త్రీ. ఏ భర్తను గెంటేసిన స్త్రీ అని పెట్టుకోవచ్చుగా, బ్రాహ్మణ స్త్రీ అని ఎందుకు పెట్టారు? అలాగే వ్యభిచారం చేస్తున్న బ్రాహ్మణ స్త్రీ అంట సోకాళ్ళు ఒక యూట్యూబర్ పెట్టాడు. అతను చెప్పుకుని బతికేది బ్రాహ్మణుల మంత్రాల మీద, బ్రాహ్మణుల జీవనాధారమైన వృత్తి మీద ఆధారపడి చెప్పుకుని బ్రతుకుంటూ వాళ్ళ పేర్ల పక్కనే కులాల పక్కనేమో బ్రాహ్మణులు అనే ఒక ట్యాగ్ ని తగిలించుకుంటూ బ్రాహ్మణ స్త్రీల గురించి అంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. అంటే తేలిగ్గా దొరికింది బ్రాహ్మణులేనా? అలా ఎందుకు అంటున్నారు, ఎందుకు అడుగుతున్నారు? మీరు అలాగా బ్రాహ్మణ స్త్రీలని కించపరచచ్చా అంటే కార్తీక పురాణంలో అలాగే ఉంది. ఓకే, ఆల్ రైట్, కార్తీక పురాణంలో అలాగే ఉంది. మరి మీరు హిందువులేగా, ఇంకొక స్త్రీని అలా అవమానపరిచే విధంగా థంబ్నెయిల్స్ పెట్టచ్చా? అలా టైటిల్స్ పెట్టచ్చా?
అంటే మీ వ్యూస్ కోసము, ఇంకొకరిని కించపరచడం కోసము మీరు ఏదైనా పెట్టేస్తారనమాట. అలాగే మిమ్మల్ని కూడా కించపరిచే విధంగా ఎవరైనా టైటిల్స్ పెడితే మీరు ఊరుకుంటారా? మీరు బ్రాహ్మణ స్త్రీ వ్యభిచారం చేస్తే అని టైటిల్ పెట్టారు కదా, మిగతా ఇది గురించి అయినా సరే మీరు అలా టైటిల్ పెట్టగలరా? అలా టైటిల్ పెట్టే ధైర్యం మీకుందా? పెట్టరు. ఎందుకంటే అలా పెడితే లాగి పెట్టి కొడతారు కాబట్టి. ఏది బ్రాహ్మణులు అనరు కాబట్టి, నోరు మూసుకుని కూర్చుంటారు కాబట్టి మీరు బ్రాహ్మణుల గురించి అన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇలా ఎందుకండి టైటిల్ పెట్టారు, తీసేయండి అని చెప్పి పాప ఆ అమ్మాయి అడిగితే, ఆ అమ్మాయికి పెట్టిన సోకాళ్ళు యూట్యూబర్ ఏం సమాధానం చెప్పాడో తెలుసా? బ్రాహ్మణ స్త్రీ వ్యభిచారం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా, ప్రశ్నించకూడదా అని అడిగాడు. బ్రాహ్మణ స్త్రీ వ్యభిచారం చేస్తూ ఉంటే ఇతను వచ్చి చూశాడా? ఆ మాట అడగచ్చా? ఎంత సంస్కారహీనుడైతే ఆ మాట మాట్లాడతాడు, ఎంత సంస్కారం లేకపోతే అలా ప్రవర్తిస్తాడు. అనుకరించేది అనుసరించేది బ్రాహ్మణులని, తిట్టేది అసహ్యంగా మాట్లాడేది బ్రాహ్మణ స్త్రీలనా? ఎక్కడ ఎవరు తప్పు చేయట్లేదండి. 100% అందరూ నిజాయితీగానే ఉన్నారా? అలాంటప్పుడు ఎందుకు బ్రాహ్మణులను మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటారు? ఎందుకు బ్రాహ్మణులను మాత్రమే అసహ్యంగా మాట్లాడతారు? మీకు ఒకవేళ ఏ బ్రాహ్మణుడైనా మాంసం తిన్నట్టు గాని, మద్యం తాగినట్టు గాని కనిపిస్తే మీరు వెళ్ళి అడగచ్చుగా. పబ్లిక్ గా అందరి ముందు పరువు పోయే విధంగా అసహ్యకరంగా కామెంట్లు చేస్తూ ఉండే కంటే కూడా మీకు ఈ సమాజాన్ని ఉద్ధరించాలి, బ్రాహ్మణుడు పాడైపోతుంటే అతన్ని సంస్కరించాలి అని ఉంటే అతని దగ్గరికి వెళ్ళి అడగచ్చుగా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. అలా అడిగే దమ్ము లేదు. ఎందుకంటే అలా అడిగితే అక్కడ అతను ఏం సమాధానం చెప్తాడో ఆ అడిగే వ్యక్తికి బాగా తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళి అడగరు. సామాజిక మాధ్యమంలో మాత్రం అడుగుతారు. ఎందుకంటే తిట్టేవాళ్ళు తిడతారు, పొగిడేవాళ్ళు పొగుడుతారు. పొగిడే కామెంట్లు ఉంచుకుంటాం, తిట్టే కామెంట్లు తీసేస్తాం. అది మన చేతిలో ఉంది కాబట్టి. బ్రాహ్మణులను తిట్టి మీ అక్కసు చూపించుకుంటున్నాం అని అనుకుంటున్నారు. అది బ్రాహ్మణులను తిట్టడం కాదు, హిందూ ధర్మాన్ని విఘాతం కలిగించే పనులు చేస్తున్నాం అనే విషయాన్ని ముందు మీరు మర్చిపోకండి. అనవసరంగా బ్రాహ్మణుల పేరెత్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏదో ఒక రోజు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అది బ్రాహ్మణులకి కోపం వచ్చి మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు, లేదు అంటే భగవంతుడే యాక్షన్ తీసుకోవచ్చు. ఇది నేను ఎవరి మీద కోపం వచ్చి చెప్పటం లేదు. నాకు సంస్కారం ఉంది కాబట్టి అతని పేరుని నేను బయట పెట్టడం లేదు. ఇంకొకసారి గనక ఇంత అసహ్యంగానే గనక మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.